ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ధనుసు రాశి వారికి అదృష్టాన్ని పెంచే మార్గాలేమిటో ఈ రోజు చెప్పబోతున్నాము. అలాగే అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ధనుసు రాశి వారి జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులు మరియు అదృష్టాన్ని పెంచే మార్గాల గురించి తెలుసుకోబోతున్నాం. రాబోయే 72 గంటలలో మీ జీవితంలో ఊహించని విధంగా చాలా పెద్ద మార్పు రాబోతుంది. మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీ మనసులో కోరుకుంటున్న 5 విషయాలు నిజం కాబోతున్నాయి. మీ కష్టాలు, మీ పేదరికం తొలగిపోయి మీరు రాజులా మారబోతున్నారు. ఇది విన్న తరువాత మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మీరు సంపాదించిన డబ్బు అంతా అనవసరంగా ఖర్చయిపోయి ఒక సమస్య తీరగానే మరో సమస్య వచ్చి పడడం ఇవన్నీ మీకు తెలుసు. మీరు ఎప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా అయితే లేరు. చాలా మంది మిమ్మల్ని చూసి అసూయ పడుతుంటారు. మీ కష్టాన్ని, మీ భావనలను ఎవ్వరు గుర్తించలేదు. కానీ ఇప్పుడు మీ కష్టాలు తీరబోతున్నాయి. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు. భగవంతుడు మీ మొర విన్నాడు, మీ కష్టాలను చూశాడు. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు, సమస్యల నుంచి మీరు విముక్తి లభిస్తుంది. అలాగే ఈ వీడియోలో నేను మీకు కలగబోయే 5 అదృష్టాల గురించి అయితే నేను తెలియపరుస్తాను. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీరు చెయ్యకూడని తప్పుల గురించి కూడా నేను తెలియపరుస్తాను. మరియు మీరు చెయ్యవలసిన పరిహారాలేమిటో, పఠించవలసిన మంత్రాలేమిటో కూడా నేను తెలియచేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే మీకు ఎలాంటి సమస్యలున్నా, బాధలు ఉన్నా కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చెయ్యకూడని 3 ముఖ్యమైన తప్పుల గురించి అయితే తెలియజేస్తాను. మీ జీవితంలో మీరు చెయ్యకూడని 3 ముఖ్యమైన తప్పులు ఉన్నాయి. వీటిని ఈ రోజు నుంచే ఆపేయాలి. అప్పుడే మీ జీవితంలో మార్పులు వస్తాయి. 1. గుడ్డి నమ్మకం వద్దు. మీ జీవితంలో ఎవ్వరిని గుడ్డిగా నమ్మవద్దు. మీరు మీ సర్వస్వం అనుకొని నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒకసారి పగిలితే అతుకు వేయొచ్చు కానీ పగుళ్లు అలాగే ఉంటాయి. ఈ రోజుల్లో ప్రజలు మీ ముందు సంతోషంగా, ఆప్యాయతగా మాట్లాడతారు, మిమ్మల్ని పొగుడుతారు. కానీ మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడతారు. ఇది వినడానికి బాధగా ఉన్నా ఇదైతే చేదు నిజం. మీరు ఎవ్వరి కోసం ప్రపంచంతో పోరాడడానికి సిద్ధంగా ఉంటారో వారే మీకు వెన్నుపోటు పొడడానికి సిద్ధంగా ఉంటారు. ఎవ్వరిని పరీక్షించకుండా మీ సర్వస్వం అప్పగించడం జీవితంలో పెద్ద తెలివి తక్కువ పని. ఇప్పుడు సంబంధాలు కూడా అవసరాల కోసమే ఏర్పడుతున్నాయి. మీ స్వార్థం తీరకపోతే మీ బంధువులు కూడా మీకు దూరమవుతారు. మీరు తినడానికి ఇచ్చిన వారు ఈ రోజు మీరు ఆకలితో ఉండాలని కోరుకుంటారు. మీరు ఎవరినైతే కింద పడకుండా ఆదుకుంటారో వారు కూడా మిమ్మల్ని పక్కకి నెట్టేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని మీరు గుర్తుంచుకోవడానికి, మీ బలహీనతలను బలంగా మార్చుకోవడానికి సమయం. అందరికంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఎవ్వరు మిమ్మల్ని మళ్లీ మోసం చేయలేరు. గుర్తుంచుకోండి, విలువ ఉన్న చోట నమ్మండి. అర్థం చేసుకోలేని చోట మౌనంగా ఉండండి. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడం, నవ్వుతూ ముందుకు సాగడం ఏదైనా ప్రతీకారం కంటే గొప్ప సమాధానం అవుతుంది. మరియు 2వది, దేవుడిపై సంశయం వద్దు. మీరు దేవతలను నమ్ముతారు, పూజిస్తారు. కానీ మీరు ఏదైనా కోరిక కోసం చేతులు జోడించినప్పుడు నా మాట వినబడుతుందో లేదో అని మీ మనసులో ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఇది చాలా పెద్ద తప్పు. మీరు దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు అది నెరవేరుతుందో లేదో అని సందేహించినప్పుడు మీరు మీ నమ్మకాన్ని బలహీనపరుచుకుంటారు. వారి అద్భుతంపై, వారి దయపై మీరు ప్రశ్నలు వేస్తారు. ఈ సమయంలో మీ మనసైతే అస్థిరంగా ఉంటుంది. మీ జీవితంలోకి ఆ వరం రావడం ఆగిపోతుంది.
ఎందుకంటే నమ్మకం అసంపూర్తిగా ఉంటే దయ పూర్తి కాదు. దేవతలు దయగలవారు, కాని వారు మీ మనసులోని నిజాయితీని కూడా చూస్తారు. వారి ఆశీర్వాదం లభిస్తుందని మీకు నమ్మకం లేకపోతే మీరు కేవలం మాటలతో అడుగుతున్నారని, ఆత్మతో కాదని వారికి అర్థమవుతుంది. అందుకే చాలా మంది సంవత్సరాలుగా పూజలు చేసిన ఫలితం పొందలేరు. ఎందుకంటే ప్రతిసారి అడిగేటప్పుడు నిజంగా లభిస్తుందా అని వారికి ఒక ప్రశ్న ఏర్పడుతుంది. ఇప్పుడు దీన్ని మార్చడానికి సమయం వచ్చింది. తదుపరిసారి మీరు ఏదైనా వరం అడిగినప్పుడు పూర్తి నమ్మకంతో అడగండి. అమ్మా, నీవు ఇవ్వాలనుకుంటే ఇవ్వు అని కాకుండా, అమ్మా నీవు నాకు ఇచ్చావు, నేను దానిని పూర్తి శ్రద్ధతో స్వీకరిస్తాను అని అడగండి. విశ్వాసం యొక్క శక్తి తర్కం సందేహం ఎప్పటికీ చెయ్యలేని అద్భుతాన్ని చేస్తుంది. మీరు శ్రద్ధతో డోలయమానం ఆపిన రోజు నుంచే జీవితం మారడం మొదలవుతుంది. మీకు అసంతృప్తిగా అనిపించినవి పూర్తవుతాయి, మూసుకున్న మార్గాలు కూడా తెరుచుకుంటాయి. మూడవది, తీవ్రమైన మాటలైతే వద్దు. మీ జీవితంలో సుఖం గాని, శాంతి గాని మరియు గౌరవం పొందాలనుకుంటే ముందుగా మీ మాటలపై నియంత్రణ ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కఠినమైన పదాలను ఉపయోగించవద్దు. ఎందుకంటే మాటల ప్రభావం కత్తి కంటే లోతుగా ఉంటుంది. ఒక్కసారి పడిన గాయాలు నయమవుతాయి, కానీ మాటలతో ఇచ్చిన గాయాలు చాలాసార్లు జీవితాంతం బాధిస్తాయి. గుర్తుంచుకోండి, మీ మాటలే మీకు గుర్తింపు. మీ స్వభావం, మీ ప్రవర్తననే ప్రజల హృదయాల్లో మీకు స్థానాన్ని కల్పిస్తాయి. అందుకే కోపం వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి. వెంటనే స్పందించకుండా లోతైన శ్వాస తీసుకోండి. ఎందుకంటే కోపంలో వెలువడిన మాటలు ఎల్లప్పుడూ పశ్చాత్తాప అగ్నిలో కాలుతాయి. ఏదైనా విషయం మిమ్మల్ని లోపల నుంచి బాధ పెడుతుంటే సమాధానం చెప్పే ముందు మీతో మీరు ఒక ప్రశ్న అడగండి. నేను చెప్పబోయేది నా స్థాయికి తగినదా? మరియు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు భావోద్వేగాలకు లోబడకుండా తెలివిగా ఆలోచించి అడుగులు వేయండి. కనీసం 100 సార్లు ఆ నిర్ణయం యొక్క పరిణామాలను ఆలోచించండి. ఈ నిర్ణయం నా భవిష్యత్తుకు సరైనదా? దీనివల్ల ఎవరికైనా బాధ కలుగుతుందా? దీనికి ఏదైనా మంచి ప్రయత్నం ఉందా? మీరు ఈ విధంగా ఆలోచించి నిర్ణయాలైతే తీసుకోవడం ప్రారంభించినప్పుడు మీ జీవితం స్వయంగా మారడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచన మారుతుంది, మీ ప్రవర్తన మెరుగుపడుతుంది. సమాజంలో మీరు ప్రశాంతమైన, తెలివైన, బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అప్పుడు ప్రపంచ ప్రజలు కేవలం మీరు మీ మాటలు మరియు ప్రవర్తనతో ఎలా ఎత్తుకు ఎదిగారో చూస్తారు. ఆ ఎత్తుకు చేరుకోవడం అందరికీ సాధ్యం కాదు. మీరు ఈ ఎత్తుకు చేరుకున్నప్పుడు మిమ్మల్ని ఆపడానికి ఎవ్వరూ ఉండరు. మీ ఆత్మవిశ్వాసమే మీ అదృష్టం అవుతుంది. కర్మ, సంయమనం మరియు విశ్వాసం కలిసినప్పుడు ఏ వ్యక్తిని విజయం సాధించకుండా ఆపలేవు. బాగా గుర్తుంచుకోండి, ఈ 3 తప్పులైతే అస్సలు చెయ్యవద్దు. అలాగే మీకు అదృష్టం ఎలా మారబోతుందో తెలియపరుస్తాను. మీ జీవితంలో ఒక మలుపు రాయి రాబోతుంది. ఇక్కడ డబ్బు, కీర్తి, గౌరవం అన్ని మీ పాదాల వద్ద ఉంటాయి. ఈ రోజు మీకు దూరంగా అనిపించేది రేపు మీ చేతిలో ఉంటుంది. మీరు కోటీశ్వరులు అవుతారు. కేవలం డబ్బు రూపంలోనే కాదు, ఆలోచనలో, దృక్పథంతో మరియు మీ వ్యక్తిత్వం యొక్క ఎత్తులో కూడా. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట విజయం మిమ్మల్ని స్వాగతిస్తుంది. మీ పేరు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజం, దేశం మరియు ప్రపంచం అంతటా మీ గుర్తింపు వ్యాపిస్తుంది. కానీ ఇదంతా ఒక్క రోజులో జరగదు. ప్రతిరోజు, ప్రతి క్షణం మీ ఆలోచనలు, మీ మాటలు మరియు మీ కర్మలపై దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది. మీలోని వెలుగు ఎంత ప్రకాశవంతంగా మారుతుందంటే చీకటి కూడా మిమ్మల్ని చూసి దారి మారుతుంది. మీరు లక్షల కోట్లకు యజమాని అవుతారు. ధనం, ఐశ్వర్యం, డబ్బు అన్ని మీ పాదాల వద్దకు వస్తాయి. మీరు అడుగు పెట్టిన ప్రతి చోట శ్రేయస్సు మిమ్మల్ని స్వాగతిస్తుంది. కానీ ఈ అద్భుతం కేవలం అలా జరగదు. దీని వెనక మీ ఆత్మవిశ్వాసం, మీ కృషి మరియు మీపై మీరు ఉంచిన అచంచలమైన నమ్మకం దాగి ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు ముగియబోతున్నాయి. ఎందుకంటే బ్రహ్మాండంలోని శక్తులు ఇప్పుడు మీకు అనుకూలకంగా ఉన్నాయి. దేవుడు మీకోసం ఏమి ప్రణాళిక చేస్తున్నాడో మీరు ఊహించలేరు. ఈ రోజు మీకు కష్ట
కష్టంగా అనిపించే మార్గమే రేపు మీకు కొత్త గుర్తింపు ఇవ్వబోతుంది. ఆ గుర్తింపు కేవలం పేరులో కాదు, పనిలో ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని చూసి ఇతను మట్టిని కూడా బంగారంగా రూపొందిస్తాడు అని అంటారు. తన జీవితంలోని ప్రతి కష్టాన్ని అవకాశంగా మార్చుకుంటాడు. తన విధిని తానే రాసుకోగలుగుతారు. ఇప్పుడు మీ అదృష్టం యొక్క మూసివేసిన తలుపులను తెరిచే తాళం మీ చేతికి అందబోతోంది. ఆ తాళం మీ ఆలోచనది, మీ నిర్ణయాలది మరియు మీలోని అగ్నిది. ఇప్పుడు మీ 10 నిమిషాలు ఖాళీగా కాకుండా నిండినట్లుగా కనిపిస్తుంది. మీరు చేసే పనిలో మీ చెయ్యి పెట్టినా అది బంగారంగా మారుతుంది. మీ వద్ద ప్రతి అవకాశాన్ని గుర్తించే దృష్టి కలిగిస్తుంది మరియు ప్రతి సవాలును విజయంగా మార్చే తెలివి ఉంటుంది. ఈ రోజు మీ వద్ద లేనిది రేపు అది కూడా ఉంటుంది మరియు ఈ రోజు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు రేపు మీకు మద్దతుగా నిలబడతారు. ఎందుకంటే మీ కథ ఇప్పుడు మారబోతుంది. మరియు గుర్తుంచుకోండి, దేవుడు ఇచ్చినప్పుడు పైకప్పు చిరిగిపోయేలా ఇస్తాడు. ఇప్పుడు అదే సమయం ప్రారంభమయ్యింది. మీ పోరాటం ఇప్పుడు ఫలించబోతుంది. మీ తపస్సు ఇప్పుడు ఫలాలను ఇవ్వబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ నమ్మకం ఇప్పుడు నిజం కాబోతుంది. కాలం గడిచే కొద్దీ మీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతుందని మీరు చూస్తారు. మీ నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ శత్రువులు స్వయంగా వెనక్కి తగ్గుతారు మరియు మీ కలలకు రెక్కలు వస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వారు ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతారు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీ మద్దతుగా నిలబడతారు. కానీ గుర్తుంచుకోండి, మీరు మీలోని సోమరితనం, భయం మరియు సంకోచాన్ని శాశ్వతంగా తొలగించినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు మీ ఆలోచనలపై నియంత్రణ సాధిస్తే మీరు మొత్తం ప్రపంచాన్ని జయించినట్లు అర్థం. మీ విజయ ప్రయాణం అయితే ఇప్పుడు ఆగదు. ఇది ప్రతి అడ్డంకిని ఛేదించి ముందుకు సాగే వేగాన్ని అందుకుంటుంది. దారిలో ఇంకా కొన్ని చీకట్లు ఉండవచ్చు, కానీ ఆ చీకట్లు మిమ్మల్ని అయితే ఆపలేవు. ఎందుకంటే మీ లోపల ప్రతి చీకటిని వెలుగుగా మార్చే జ్యోతి ఇప్పుడైతే మేల్కొంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే బ్రహ్మాండంలోని శక్తులు ఇప్పుడు మీతో ఉన్నాయి. మీ ఆలోచన ఇప్పుడు బ్రహ్మాండంతో అనుసంధానమైంది మరియు ఒక మనిషికి బ్రహ్మాండంతో అనుసంధానమైనప్పుడు అతనికి ఏది అసాధ్యమైతే కాదు. అలాగే ధనుసు రాశి వారికి అదృష్టాన్ని పెంచే 5 మార్గాల గురించి తెలియపరుస్తాను. మీ జీవితంలో అదృష్టాన్ని ఆకర్షించడానికి మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ 5 విషయాలపై దృష్టి పెట్టాలి. అది మొదటిది సానుకూల దృక్పథం. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు సానుకూలకంగా ఆలోచిస్తే మంచి విషయాలు జరుగుతాయని నమ్మితే విశ్వం కూడా మీకు అనుకూలకంగా మారుతుంది. ప్రతి సమస్యలో ఒక చిన్న అవకాశాన్ని చూడడం, ప్రతికూలతను సవాళ్లుగా స్వీకరించడం అలవాటు చేసుకోండి. రెండవది కృతజ్ఞత భావం. మీ జీవితంలో మీకు లభించిన ప్రతి చిన్న విషయాన్ని కృతజ్ఞతగా ఉండండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీకు ఉన్న 5 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. కృతజ్ఞత భావం మీలోని సానుకూల శక్తినైతే పెంచుతుంది. మరి మూడవది కష్టపడి పనిచేయడం. అదృష్టం కేవలం కూర్చుంటే రాదు. మీరు మీ లక్ష్యాల కోసం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సరైన ప్రణాళికతో పట్టుదలతో పనిచేస్తే విజయం మీదే. నాలుగవది ఆత్మవిశ్వాసం. మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి. మీరు ఏదైనా చేయగలరని విశ్వసిస్తే మీరు దానిని సాధించగలరు. ఇతరుల అభిప్రాయాల వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. ఐదవది మంచి సంబంధాలు. మీ చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోండి. కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులతో సత్సంబంధాలు మీ జీవితంలో ఆనందాన్ని, అదృష్టాన్ని తెస్తాయి. ఇతరులకు సహాయం చేయడం, వారిని గౌరవించడం నేర్చుకోండి. అలాగే ధనుసు రాశి వారు పాటించవలసిన పరిహారాలు. ధనుస్సు రాశి వారు తమ జీవితంలో అదృష్టం మరియు శ్రేయస్సును పెంచడానికి కొన్ని పరిహారాలైతే చెప్తాను. మొదటిది గురువు పూజ. ధనుసు రాశి అధిపతి గురువు. గురువారం నాడు విష్ణుమూర్తిని లేదా దత్తాత్రేయుణ్ణి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పసుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా మంచిది. ప్రతిరోజు ధ్యానం. రోజుకు కనీసం 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.
మరియు తులసి మొక్కకు పూజ. ప్రతిరోజు సాయంత్రం తులసి యొక్క వద్ద దీపం వెలిగించండి. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు మరియు ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. తరువాతది దానం. పేదలకు లేదా అవసరమైన వారికి మీ శక్తి మేరకు దానం చేయండి. దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది మరియు మీ కర్మ మెరుగుపడుతుంది. తరువాతది శుభ్రత. మీ ఇల్లు మరియు కార్యాలయం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. పరిశుభ్రత లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అలాగే ధనుసు రాశి వారు పాటించవలసిన మంత్రాలు. ధనుసు రాశి వారు ఈ మంత్రాలను జపించడం వల్ల తమ జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది మరియు అదృష్టం లభిస్తుంది. మొదటిది ఓం గ్రం గ్రీం గౌ సం గురువే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల గురుగ్రహ అనుకూలత లభించి అదృష్టం పెరుగుతుంది. తరువాతది మహాలక్ష్మి మంత్రం. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ధనం మరియు శ్రేయస్సు లభిస్తుంది. తరువాతది ఓం ఆంజనేయాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయాలు తొలగిపోతాయి మరియు అడ్డంకులు తొలగిపోతాయి. తరువాతది గాయత్రి మంత్రం. ఓం భూం భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ మంత్రం జ్ఞానాన్ని, సానుకూల శక్తిని మరియు అంతర్గత శక్తిని పెంచుతుంది. అలాగే ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే, సంఖ్యాశాస్త్రం ప్రకారం ధనుసు రాశి వారికి కొన్ని సంఖ్యలు అదృష్టాన్ని తీసుకురాగలవు. ఈ సంఖ్యలు వారికి అనుకూలకంగా ఉన్నాయి. మొదటిది 3. ఈ సంఖ్య ద్వారా రాశికి అధిపతి అయిన బృహస్పతికి సంబంధించినది. ఇది జ్ఞానం, ఆశావాదం, విస్తరణ మరియు అదృష్టాన్ని సూచిస్తుంది. తరువాతది 5. ఈ సంఖ్య స్వాతంత్ర్యం, సాహసం మరియు మార్పును సూచిస్తుంది. ఇవి ధనుసు రాశి వారి లక్షణాలు. తరువాతది 6. ఈ సంఖ్య సామరస్యం, బాధ్యత మరియు ప్రేమను సూచిస్తుంది. ఇది వారి సంబంధాలలో స్థిరత్వాన్ని తెస్తుంది. తరువాతది 8. ఈ సంఖ్య సంపద, అధికారం మరియు విజయాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థిక శ్రేయస్సు మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు అనుకూలమైనదిగా భావిస్తారు. పైన చెప్పినవి పాటించడం ద్వారా మీ జీవితంలో మార్పులను చూస్తారని ఆశిస్తున్నాను. మీ జీవితం సంతోషంగా మరియు విజయవంతంగా మారాలని కోరుకుంటున్నాను. అలాగే సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ దేవుడిని ఎప్పుడు కోరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.